మునుపటి భాగంలో మంత్రాల పని ఒక చేప రూపంలో మార్చి ఆ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ నదిలో పడివేశాడు. ఆ యొక్క నదిలోని ఈ మంత్రాలవ చేప రూపంలో తిరుగుతూ తనకి ఎదురుగా కనిపించిన ఆ యొక్క భయంకరమైన పిశాచి మృతదేహం కలిగి ఉన్న ఆ పెట్టెను చూసింది. ఆ పెట్టెలో ఉన్న ఆ యొక్క మృతదేహం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఈ మంత్రాలవ. ఇంతలో ఒక్కసారిగా అటుగా వస్తున్న ఒక చేపలు పట్టే వ్యక్తి వలను వేశాడు. అది చూసి మంత్రాలవ ఎలాగైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఆ వలలోనికి నేరుగా ఈ మంత్రాలవ చేప రూపంలోనికి ప్రవేశించింది. ఆ వలను బయట తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆ చేపను చూసి చాలా సంతోషపడ్డాడు. ఆ చేపని తన భుజంపై వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక మాంత్రికుడికి ఈ చేప కనిపించింది. ఆ చేపను చూడగానే ఈ యొక్క మాంత్రుడికి ఏదో శక్తివంతమైన ఒక జీవిలా కనిపించింది. ఆ చేపను చూసి ఈ మాంత్రికుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ చేపలు పట్టే వాడితో ఈ యొక్క మాంత్రికుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, అరే నాయనా, నువ్వు తీసుకొని వెళ్తూ ఉన్న ఆ చేపని నాకు ఇస్తావా? నీకు ఎంత రుసుము కావాలంటే అంత ఇస్తాను. నాకు మాత్రం ఖచ్చితంగా ఆ చేప కావాలి నాయనా అని ఆ మాంత్రికుడు ఆ చేపలు పట్టేవాడిని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, అరే చూడటానికి పంతుల్లా ఉన్నారు, మీరు ఈ చేపనేం తింటారు స్వామి? ఈ చేప మీలాంటి వాళ్ళు తినకూడదు. అయినా మీరు ఇలాంటి చేపలు మాంసాలు కనబడతానే అల్లంత దూరం పోతారు కదా, అలాంటిది మీరు నన్ను చేపలు అడగడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదయ్యా. సరే ఇంతగా అడుగుతున్నారు కదా, ఒక 200 ఇస్తే ఈ చేపను ఇస్తాను అని ఆ వ్యక్తి ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క మాంత్రికుడు సరేని చెప్పి ఆ చేపలు పెట్టే వాడికి తన దగ్గర ఉన్న రుసుముని ఇచ్చి ఆ చేపను తీసుకున్నాడు. ఆ చేపను తీసుకొని వెళ్ళి నేరుగా తన గృహలో తన మంత్రశాలలో పెట్టి అగ్నిజ్వాల నడి మధ్యలో భయంకరమైన యజ్ఞహోమం జరిపిస్తూ ఆ చేప వైపు చూస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం మాయారూపిణి, ఓం క్రీం అని మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ చేపకి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ మాటలు ఈ యొక్క మాంత్రుడికి వినిపిస్తూ ఉన్నాయి. ఒరే మాంత్రికుడా, నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషిస్తున్నాను. నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటే రేపు ఉదయం వచ్చే సూర్యోదయంలో వచ్చే మొట్టమొదటి కిరణాలు నా మీద పడేటట్టు చేయి, తర్వాత నేను ఎవరో మీకు తెలుస్తుంది అని ఈ యొక్క మంత్రాల చేపరపులో ఆ మాంత్రుడికి చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రగాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే, సాధారణమైన చేప మాట్లాడుతూ ఉంది. నేను అనుకున్నది నిజమే అయింది. నువ్వు అనుకున్నట్టు సాధారణమైన చేప కాదు, నీలో ఏదో అనంతమైన శక్తి దాగుంది. నువ్వు ఎవరో శాపగ్రస్తురాలు అయి ఉంటావు. అందుకని నీ యొక్క శక్తి పైకి ప్రదర్శిస్తుంది. నువ్వు సాధారణమైన మానవుడు అనిపించట్లేదు. ఇంతకీ నువ్వు ఎవరో చెప్పు, ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను అని ఆ మాంత్రికుడు ఆ చేపతో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ చేప, నాయనా, నేను నీకు నా గురించి చెప్పాలనుకోవడం సబబే, కానీ ఇప్పుడు సమయం కాదు. నేను నా గురించి చెప్పినచో వెంటనే నువ్వు ఇక్కడికిక్కడే రక్తం కక్కుని చనిపోతావు. అది ఆ మాంత్రుడు పెట్టిన శాపం. దయచేసి నన్ను రేపు నువ్వు సూర్యోదయం కాగిన వెంటనే మొట్టమొదటి కిరణం నాపై పడేటట్టు చూడు. ఆ శక్తితో నా పునర్రూపాన్ని నేను తిరిగి మళ్ళా పొందగలుగుతాను నాయన. ఈ ఒక్క సహాయం చేసి పెట్టు చాలు. తర్వాత నేనెవరో నీకే అర్థమవుతుంది. అంతేకాదు, నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నా నీ గురువుని కూడా కలుస్తావు నాయన అని ఈ యొక్క చేప ఆ మంత్రగాడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు, అరే, నా మనసులో ఉన్న మాట మీకెలా తెలిసింది? సరే, తప్పకుండా రేపు ఉదయం ఎలాగైనా సరే సూర్యోదయం అయిన వెంటనే మొట్టమొదటి కిరణాలు మీపై ఇలా పడేటట్టు చేస్తాను. ఆ ప్రదేశాన్ని ఖచ్చితంగా మమ్మల్ని తీసుకొని వెళ్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అని ఆ మాంత్రికుడు నడుచుకుంటూ ఆ గృహలోంచి బయటికి వచ్చేశాడు. ఈ చేప మాత్రం ఆ గృహలోనే ఆ యొక్క
భయంకరమైన మంత్రముగ్గులో నడి మధ్యలో ఉంది. ఇది ఎంత ఆ మాంత్రికి కనిపెట్టలేకపోయాడు. ఈదలా ఉండగా ఆకాశ వీధిలో ఈ ఈ భయంకరమైన సంఘటనలన్నీ చూస్తూ ఈ దేవకన్యలు ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ దేవకన్య తనతో ఇలా అంటూ ఉంది, అరే అసలు ఏం జరుగుతుంది? ఈ యొక్క ఇంత భయంకరమైన మాంత్రికుడు ఇలా ఊరిని మొత్తాన్ని చంపుకు తింటుంటే కాపాడుదామనుకున్న మంత్రాలవ కూడా శపించబడింది. మంత్రాల వశ్యుడైన పొట్టుదయం కూడా ఆ మాంత్రికుడి చేతిలో కీలుబొమ్మలా మారిపోయాడు. అసలు ఆ మాంత్రికుని ఎవరు వధిస్తారు? ఈ ఊరి ప్రజలని ఎవరు కాపాడుతారు? నాకు ఇదంతా చూస్తుంటే ఏదో భయంగా ఉంది. ఇంకొక అమావాస్య కానీ గడిస్తే వాడు అమరుడవుతాడు. వాడి శక్తి భూభాగంలో ఏ ఒక్క మాంత్రుడికి లేకుండా ప్రచండమయ్యేలాగా సర్వశక్తిని పొందుతాడు. ఏదైనా సహాయం చేయగలిగితే మీ ద్వారా చేయొచ్చు కదండి. ఆ గ్రామ ప్రజల్ని కాపాడండి. కనీసం మంత్రాలవనైనా సరే ఆ శాపగ్రస్తుల నుంచి బయటకు తీసుకుని రండి స్వామి అని ఈ యొక్క దేవకన్య తన భర్తని అడుగుతూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ తను నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు, కంగారు పడుకు దేవి. ఈ భయంకరమైన సంఘటనలన్నీ చూస్తూ ఉన్న ఒక మహాయోధుడు హిమాలయ పరాత్మంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. అతను వచ్చేంత వరకే ఈ భయంకరమైన మాంత్రికుడు యొక్క దుస్సాహసాలన్నీ జరుగుతూ ఉంటాయి. సరిగ్గా అమావాస్య రోజు రాత్రి 1 గంట సమయానికి ఆ మాంత్రికుడు తన శక్తులను పొందే సమయానికి ఆ భయంకరమైన ఋషి నేరుగా ఈ భూభాగంలోనికి ప్రవేశించి వాడిపై మరణదండ ప్రయోగం చేస్తాడు. వాడు ఆ రోజు అక్కడికక్కడే సర్వనాశనం అవుతాడు. ఇది తప్పకుండా జరుగుతుంది దేవి. అంతవరకు నువ్వు జరిగేదంతా చూస్తూ ఉండు అని ఆ యొక్క మహర్షి తన భార్యతో చెప్పాడు. ఇదలా ఉండగా ఆ చనిపోయిన ఆ ఇద్దరు స్నేహితులు ఆత్మరూపంలో మారి ఈ ఊళ్ళో వేస్తున్న దొండోరా మొత్తాన్ని విన్నారు. అది విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అరే మనమిద్దరం చనిపోయావురా. ఇప్పుడు చూడు, ఊరి పెద్దగారు మన చావు గురించి ఏదో జరిగిందని సందేశం అతనికి తెలిసింది. ఇప్పుడు మనం ఇద్దరు నేరుగా వెళ్ళి ఊరి పెద్దకి అక్కడ జరిగిందంతా చెప్తాం. పద, త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఆ 2 ఆత్మలు నేరుగా ఎగురుకుంటూ ఊరి పెద్ద ముందు నిల్చొని ఇలా అంటూ ఉన్నాయి, అయ్యా ఊరి పెద్దగారు నమస్కారం. మేము చనిపోయిన శ్రీను వెంకటం ఇద్దరేం వచ్చామయ్యా. అయ్యా మమ్మల్ని ఒక భయంకరమైన పిశాచి బలి తీసుకుందయ్యా. అయ్యా ఆ మాంత్రికుడు ఎవరో చాలా భయంకరంగా ఉన్నాడు. అతను తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నాడు. అయ్యా నాకెందుకు భయంగా ఉందయ్యా. మామూలు చంపినట్టు విధంగానే ఊరి ప్రజలందరినీ చంపుకు తినేస్తాడేమో. అయ్యా ఊరి పెద్దగారు, మీరు చెప్పిన మాటలు మీకు వినిపిస్తున్నాయా? అయ్యా ఊరి పెద్దగారు అని ఆ 2 ఆత్మలు ఊరి పెద్దతో మాట్లాడుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు ఆత్మరూపంలో ఉండడం వల్ల ఊరి పెద్దకి ఆ మాటలేమీ వినిపించలేదు. ఊరి పెద్ద మాత్రం తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే మా గురువుగారు చెప్పిన విధంగానే ఆ మరంచిన చెట్టు దగ్గర ఎండు మిరపకాయలతో పాటు ఆ భూమి కూడా నల్లగా మారిపోయింది. ఊరి పెద్ద నేను చూసుకోకపోతే ప్రజలు ఎవరిని కాపాడతారు? ఎలా అయినా సరే ఈ విషయాన్ని నేరుగా మా గురువు గారికి తెలియజేయాలి. రేపు ఉదయమే బయలుదేరి వెళ్తాను అని ఊరి పెద్ద తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇది అంతా వింటూ ఈ యొక్క ఆత్మలు 2 ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే మన మాటలు ఊరి పెద్ద గారికి వినిపించలేదురా. మనం ఏం చెప్పినా ఇక్కడ అనవసరమే. మనం ఎవరికి కనిపించం, మన మాటలు కూడా ఎవరికి వినిపించవు. ఇప్పుడు ఏం చేద్దామో నాకు అర్థం కావటం లేదు. ఆ మాంత్రికుడి నుంచి ఈ ఊరిని ఎలా కాపాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మనం ఎలా చంపేశాడో కూడా ఎవరికి చెప్తామన్నా మన మాటలు ఎవరికి వినిపించవురా. ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏమీ తోచడం లేదు. ఆ మాటలు విన్న తన స్నేహితుడైన శ్రీను ఒక్కసారిగా తను ఆలోచించి ఇలా అంటూ ఉన్నాడు, అరే కంగారు పడవద్దు. రేపు ఈ ఊరి పెద్దగారు తన గురువు వద్దకు వెళ్తానంటున్నారు కదా, ఆ గురువును మనం కూడా చూద్దాం. అతని కనుక ఏ మంత్రగాడో అయితే ఖచ్చితంగా మన ఉనికిని వాడు కనిపెడతాడు.
మన మాటలు కూడా వాడికి వినిపిస్తాయి. అప్పుడు వాడి ద్వారా మనం ఊరి పెద్దతో మనం మాట్లాడవచ్చు. ఏమంటావు? ఆలోచించరా అని ఆ రెండు ఆత్మలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మరొక ఆత్మ సరైన చెప్పాయి. ఆ రోజు నుంచి ఆ ఆత్మల రెండు ఊరి పెద్ద వెంబడే ఉన్నాయి. సరిగ్గా ఉదయం లేచిన తర్వాత ఊరి పెద్ద నడుచుకుంటూ నేరుగా తన గురువు వద్దకు వెళ్ళాడు. ఈ ఊరి పెద్దతో పాటు ఈ రెండు ఆత్మలు కూడా ఊరి పెద్ద వెనకాతల వెళ్ళాయి. ఊరి పెద్ద జరిగిందంతా తన గురువుకి చెప్పాడు. ఆ మాటలు విన్న తన గురువు, అరే అవునా, నువ్వు చెప్పిందంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఊళ్ళో ఏదో దుష్టశక్తి వచ్చిందని అర్థమవుతుంది. ఆ చనిపోయిన వాళ్ళ ఇద్దరిని కూడా ఆ దుష్టశక్తే తన స్వహస్తాలతో చంపినట్టు తెలుతుంది. ఖచ్చితంగా మీ ఊరి ప్రజలందరూ ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారనిపిస్తుంది. సరే, నేను చెప్పిన విధంగా చేయి. 3 రోజుల పాటు మీ గ్రామ ప్రజలందరూ రాత్రి సమయంలో నేరుగా ఎక్కడైతే మరణకాండ జరిగిందో ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఒక్కొక్కరిగా తన దేహంలోంచి 2 రక్తపు చుక్కలను ఆ ప్రదేశంలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. అలా 3 రోజుల పాటు ఈ గ్రామ ప్రజలందరూ ఆ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. తరువాత 4వ రోజు తన ఇంటిలో ఉన్న వాళ్ళు వాడిన పాత వస్తువులతో పాటు వేసుకున్న వస్త్రాలను కూడా తీసుకొని వచ్చి ఆ యొక్క బలిస్థానంలో పెట్టి వెళ్ళిపోమని చెప్పు. ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి అని ఆ గురువు ఊరి పెద్దతో చెప్పాడు. అదంతా విన్న ఊరి పెద్ద సరైన చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఊరి పెద్ద వెనకాతలు వచ్చిన ఈ 2 ఆత్మలు అది అంతా వింటూ ఆ యొక్క ఊరి పెద్ద గురువుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయ్యా గురువు గారు, మా మాటలు మీకు వినిపిస్తున్నాయా? అయ్యా, మేము ఆ గ్రామంలో బలికి మేము అర్పితమైపోయాం. మమ్మల్ని ఒక భయంకరమైన మాంత్రికుడు మమ్మల్ని ఒక్క ఏటితో నరికేశాడు. అయ్యా అయ్యా, మా మాటలు మీకు వినిపిస్తున్నాయా? ఆ మాంత్రికుడు ఇప్పుడు ఊరి చివరినే ఉన్నాడు. అంతేకాదు, వచ్చే అమావాస్యలోపు ఊరి అందరినీ కూడా అలాగే వాళ్ళందరినీ బలిస్తాడంట. అయ్యా, ఈ విషయాన్ని ఊరి పెద్దకు తెలియజేయండి అయ్యా. అయ్యా, మా మాటలు మీకు వినిపిస్తే మాకు సమాధానం ఇవ్వండి అని ఈ ఆత్మలు 2 ఆ గురువు గారితో చెబుతూ ఉన్నాయి. కానీ ఆ గురువు గారికి మాత్రం ఈ ఆత్మల మాటలో ఒక్కటి కూడా వినిపించలేదు. అది చూస్తూ ఈ ఆత్మలు 2 ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.